హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి కన్ఫ్యూజ్గా ఉంటుంది గండోపులియా ఎలా స్టిచ్ చేస్తారు అని. బంజారాలో అయితే చాలా వరకు అయితే గండోపులియానే ఫేమస్, అది తప్పకుండా ఉండాల్సిందే ప్రతి ఇంట్లో. కానీ బయట కొందామంటే చాలా కాస్ట్గా ఉంటుంది. ఇంట్లో స్టిచ్ చేయాలంటే ఎలా స్టిచ్ చేయాలో తెలియక చాలామంది ఏం చేయాలో తెలియక బయట ఎంత కాస్ట్ ఉన్నా కొనేస్తున్నారు. బంజారాలో అన్నిటికన్నా స్టిచ్ చేయడం ఈజీగా ఏది ఉంటుందంటే గండోపులియానే చెప్తాను నేనైతే. ఏం లేదండి, కొంచెం మిర్రర్ కుట్టడం అలాగే పూసలు కుట్టడం వస్తే గండోపులియా మొత్తం చేసేయచ్చు ఈజీగా. ఎలా స్టిచ్ చేయాలి, ఏ స్టెప్స్తో స్టిచ్ చేయాలి, కొలతలు ఎంత తీసుకోవాలి అనేది నేను ముందు చెప్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు. మనం మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలి, ఏ డిజైన్ అయితే బాగుంటుందని నేను ముందు చెప్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడైతే మనం ఎలా స్టిచ్ చేస్తున్నామో మెజర్మెంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్నది అయితే బ్యాక్ సైడ్ అనమాట, తలపైన వేసుకుంటాం కదా వెనకాల. ఇప్పుడు నేనైతే పులియాని అయితే చూపిస్తున్నాను. నేను హైట్ మొత్తం అది 15 ఇంచెస్ అయితే వచ్చింది. మీరు ఒక 17 ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ స్టిచ్ చేసేసాను కాబట్టి నాకు 15 ఇంచెస్ అయితే వచ్చింది. ఖర్చుకు అయితే 2 ఇంచెస్ అలా పెట్టుకోండి. ఇప్పుడు నాకు విడ్త్ వచ్చేసి అంటే నాకు వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ అయితే వచ్చింది, అంటే 12 ఇంచులు. మనం ఎప్పుడైనా స్టిచ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకు అయితే ఉంచుకోవాలి, అంటే 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా ఖర్చుకు అయితే ఉంచుకోవాలి. అప్పుడే మనము మిర్రర్ స్టిచ్ చేసేటప్పుడు కానీ పూసలు స్టిచ్ చేసేటప్పుడు ఆ క్లాత్ అనేది దగ్గరగా అయిపోతుంది. కాబట్టి మనం ఎప్పుడైనా 2 ఇంచులు అనేది ఖర్చుగా ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, బ్యాక్ సైడ్ అయితే మొత్తం రెడ్ కలర్ క్లాత్ తీసుకున్నాను. నేను ఏ క్లాత్ యూజ్ చేయాలి అని కూడా చెప్పాను, మొత్తం కాటనే యూజ్ చేయాలి. పాలిస్టర్ అయితే సెట్ అవ్వవు కాబట్టి మొత్తం కాటన్ క్లాత్, ఖత్తర్ టైప్లో ఉన్న క్లాత్ తీసుకుంటేనే బాగుంటుంది. కాబట్టి నేను ఎలా చూపిస్తున్నానో అలా స్టిచ్ చేసుకోండి. ఇక్కడ 3 లేయర్ అయితే కనిపిస్తుంది కదా, మిడిల్ లేయర్కి అయితే వేరే డిజైన్ వేశాను. అట్ లాస్ట్కి ఏమో వేరే డిజైన్ వేశాను అనమాట. చాలామంది అయితే మిడిల్ ఉన్న డిజైన్కి ఆ 3 లేయర్ ఒకటే డిజైన్ వేసేస్తున్నారు. చాలామంది అదే ప్రిఫర్ చేస్తున్నారు. నాకు ఎందుకో అంత బాగా అనిపించలేదు కాబట్టి నేనైతే ఇలా డిజైన్ వేసుకున్నాను. మీరు ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే వైట్ కలర్ లేస్ కనిపిస్తుంది కదా, అదైతే చాలా మెయిన్ అనమాట మనం పులియా గన్లో స్టిచ్ చేయడంలో, దానితోనే అందం వస్తుంది. అలాగే దాంతోపాటు ఆ ఎల్లో కలర్ లేస్ కనిపిస్తుంది కదా, అది కూడా చాలా మెయిన్ అనమాట గన్ను పులియాకి. వైట్ కలర్ లేస్ అయితే తప్పకుండా ఉండాలి, అలాగే రెడ్ కలర్ లేస్ అయితే తప్పకుండా ఉండాల్సిందే. అంటే రెడ్ కలర్ అంటే ఎల్లో కలర్ లేస్ అనమాట. ఇక్కడ నేను మిర్రర్ ఏ సైజులో యూజ్ చేస్తాను అనేది చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను రెక్టాంగులర్ సైజులో ఉన్న మిర్రర్ని అయితే చూపిస్తున్నాను. అంటే మనం గుంటొక్కి వేసుకుంటాం కదా, మంగళి గుంటొక్కి మిర్రర్స్ ఉంటాయి కదా, అది చేసుకున్నాను నేను. కావాలంటే మీరు వేరే సైజులో ఉన్న మిర్రర్ వేసుకొని అయినా డిజైన్ చేసుకోవచ్చు. సర్కిల్ షేప్ కానీ, ట్రయాంగిల్ షేప్ కానీ, రెక్టాంగులర్ షేప్ కానీ, స్క్వేర్ షేప్ కానీ ఏదైనా మిర్రర్ వేసి అయితే డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడైతే మెయిన్ మిర్రర్ అయితే స్టిచ్ చేయడం రావాలి. నేను ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను అనమాట, మిర్రర్ ఎలా స్టిచ్ చేయాలి అనేది. ఇక్కడ నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ నేను ఆల్రెడీ ముందే కుట్టేశాను, అదైతే నేను వీడియో తీయలేదు. కాబట్టి ఇక్కడ నేను ఎలా స్టిచ్ చేయాలి అనేది మాత్రమే చెప్తున్నాను, నేను మీకు ఐడియా ఉంటుందని. ఒకవేళ వీలైతే నాకు స్టిచ్చింగ్ అండ్ కటింగ్ వీడియో అయితే తప్పకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ లేస్ అన్నాను కదా, అది కొంచెం ఉంటే సరిపోతుంది అనమాట. 1 మీటర్ కూడా అవసరం లేదు, ఒక 1/2 మీటర్ అయితే సరిపోతుంది. దీని కాస్ట్ వచ్చేసి నాకైతే 100 రూపీస్ పడింది. ఇప్పుడు బయట ఎట్లా రేట్ ఉందో నాకు తెలియదు, కానీ అప్పుడైతే నేను 100 రూపీస్కి అయితే తీసుకున్నాను. మీకు ఏం లేదండి, మీకు జస్ట్ మిర్రర్ స్టిచ్ చేయడం అలాగే పూసలు స్టిచ్ చేయడం వస్తే మనం ఈజీగా కుట్టుకోవచ్చు, ఏదైనా ఏ డ్రెస్ అయినా బంజారాలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జుమ్కీలు అనమాట. నేను జుమ్కీలు ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా రీసెంట్గా వీడియో అయితే అప్లోడ్ చేశాను. సో ఒకవేళ మీకు జుమ్కీలు వీడియో కావాలంటే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇలా నేను కింద సైడ్ ఉన్నవి 3 జుమ్కీలు అయితే వేసుకున్నాను అనమాట, కార్నర్కి, మిడిల్కి, అలాగే 2 సైడ్స్ కార్నర్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, సైడ్ మొత్తం గవ్వలతో అల్లేసేయాలి, 1 సైడ్ ఏమో అలాగే వదిలేసేయాలన్నమాట. ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే గవ్వలు కుట్టాలన్నమాట. గవ్వలు ఎలా స్టిచ్ చేయాలి అనేది కూడా నేను ఒక లాంగ్ వీడియో పెట్టాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి రాని వాళ్ళకి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ రాకపోతే టైలర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా కుట్టండి అంటే వాళ్ళు కుట్టిస్తారనమాట. మనం చూపించాలి ఫోటో, ఏదైనా రిఫరెన్స్ వాళ్ళకి. నాకు ఇంత సైజులో కావాలి, ఇంత విడ్త్లో కావాలి అని వాళ్ళకి చెప్తే వాళ్ళు కుట్టేస్తారనమాట. మీకు మిర్రర్ స్టిచ్ చేయడం వచ్చు కాబట్టి మనమే స్టిచ్ చేసుకోవచ్చు ఇంట్లో, బయట అంత కాస్ట్ పెట్టి కొనడం కన్నా.
ఇక్కడైతే నేను గాలాకైతే అటాచ్ చేయలేదు. అది ఎలా అటాచ్ చేస్తారు, దానిపైన ఏం వేయాలి అనేది కూడా ఒక వీడియో పెడతానమాట నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గన్ను అనమాట. ఇది అమ్మవారిని తెచ్చినప్పుడు పైన కప్పి తెస్తారనమాట ఇది గన్ను అనేది. ఇది ఎలా స్టిచ్ చేయాలి, ఎంత మెజర్మెంట్తో స్టిచ్ చేయాలి అనేది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. నాకు మెజర్మెంట్ తెలిస్తే ఈజీగా కుట్టేయచ్చు కదా. ఇది కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట కుట్టేటప్పుడు. క్లాత్ కుట్టేటప్పుడు మనం వేరే వేరే క్లాత్ అనేది దానిపైన స్టిచ్ చేస్తాం కాబట్టి కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు నేను మెజర్మెంట్ ఎంత తీసుకోవాలనేది కూడా చూపిస్తున్నాను ఇప్పుడు. హైట్ విడ్త్ ఒకటే సైజులో తీసుకోవాలి. నాకు 16 వచ్చింది కదా. నేను ముందే చెప్పాను మీకు, ఏదైనా స్టిచ్ చేసేటప్పుడు ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి అని ఖర్చుకి. అప్పుడే మనము ఏది స్టిచ్ చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట. సో మీరు ఇదే మెజర్మెంట్తోనైతే స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి చెప్తాను మీకు, క్లాత్ స్టిచ్ చేసేటప్పుడు నేను ఇక్కడ 3 కలర్స్ అయితే తీసుకున్నాను. ఒకటి బ్లూ కలర్, ఒకటి రెడ్ కలర్, ఒకటి పింక్ కలర్ అనమాట. మిడిల్లో అయితే పింక్ కలర్ తీసుకున్నాను. 2 సైడ్స్ ఆపోజిట్ అయితే రెడ్ కలర్ తీసుకున్నాను. ఇంకా 2 సైడ్స్ కార్నర్ ఆపోజిట్ అయితే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అది మీరు వేరే కలర్ క్లాత్ పెట్టుకోవాలంటే కూడా పెట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్లూ, రెడ్ అలాగే పింక్ కలర్ క్లాత్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి 3 మిర్రర్స్ ఉన్నాయి కదా, పైన సైడ్ ఏమో సర్కిల్లో వేసి కింద ఏమో జస్ట్ 3 లేయర్ వరకు మిర్రర్ అయితే స్టిచ్ చేసుకున్నాను. దీంట్లో కూడా వెయిట్ లేస్ అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. వైట్ లేస్ అనేది, వైట్ లేస్ బయట దొరుకుతుంది ఏ షాప్లో అడిగినా, కాబట్టి వైట్ లేస్ అయితే తప్పకుండా ఉండేటట్లు చూసుకోండి. మీకు క్లాత్ తెలిసిందే, నేను చెప్పాను కదా ఖద్దర్ టైప్లో ఉన్న కాటనే తీసుకోవాలి దేనికైనా. నేనైతే బ్యాక్ సైడ్ మొత్తం రెడ్ కలర్ తీసుకొని పైన అయితే కలర్ క్లాత్ అయితే స్టిచ్ చేశాను. నాకు వీలైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టడానికి అయితే ట్రై చేశాను, కానీ ఇప్పుడైతే పెట్టలేను. వైట్ లేస్ ఎందుకు వేసుకోవాలి అంటే మనం స్టిచ్ చేసేది కనిపించకుండా ఉండడానికి అయితే వైట్ లేస్ అయితే వేస్తారనమాట. సేమ్ ఇక్కడ నేను ఎలా వేసానో అలాగే వేయడానికి అయితే ట్రై చేయండి. ఇది కూడా సేమ్ అనమాట. మీరు ఏ షేప్లో మిర్రర్ డిజైన్ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే రెక్టాంగులర్ సైజ్లో ఒకటి రౌండ్గా మిర్రర్ అయితే తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే వీటికి జుంకీలు అనేవి మెయిన్ అనమాట. గన్ను పులియాకి ఏది స్టిచ్ చేసినా జుంకీలు అనేది మెయిన్. నేను 4 సైడ్స్ కార్నర్కి అయితే జుంకీలు అయితే అటాచ్ చేశాను. మీకు కావాలంటే మిడిల్లో కూడా అటాచ్ చేసుకోవచ్చు. అలాగే చుట్టూ మొత్తం గవ్వలను అయితే స్టిచ్ చేసుకోవాలి. ఇంకొకటి, గవ్వలు అనేది ప్లాస్టిక్వి కాకుండా మంచివి అయితే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇది అమ్మవారి దగ్గర పెడతాం కాబట్టి ప్లాస్టిక్వి కాకుండా అలాగే స్టీల్వి కాకుండా ఇదే పెట్టడానికి అయితే ట్రై చేయండి. మంచి గవ్వలు అనేది మనం అమ్మవారికి మంచి గవ్వలే సమర్పిస్తాం కాబట్టి మంచి గవ్వలే వేసుకోవాలి. నేనైతే మొత్తం చాలా క్లియర్గా చెప్పాను ఎలా స్టిచ్ చేసుకోవాలి అని. కాబట్టి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అలాగే మీకు ఏదైనా అర్థం కాలేదని చెప్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను క్లారిఫై చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీకు బంజారాకి సంబంధించిన ఏ వీడియో కావాలన్నా కామెంట్ చేయండి, పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియోకి కొంచెం టైం పడుతుంది. అందుకే కొంతమంది స్టిచ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కొంచెం అర్జెంట్గా ఉండొచ్చు అని నేను ఇక్కడ ఇలా మెజర్మెంట్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుందనే ఈ వీడియో తీసానమాట. కాబట్టి మీకు ఇది యూస్ఫుల్లే అనుకుంటున్నాను. మీరు కూడా ఈ మెజర్మెంట్ తోటి కొలతలతో స్టిచ్ చేసుకోండి. నేను ఎలా చెప్పానో అలాగే స్టిచ్ చేసుకోండి. మిర్రర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి, పూసలను ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా నాది యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్అవుట్ చేయండి. కాబట్టి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.